మన ఖాతాల్లో డబ్బులు లేకపోతే మనం ఏ పని చేయలేం. అత్యవసరంగా ఎవరైనా డబ్బులు అడిగితే బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ చూపుతాం. అయితే యూపీఐలు కస్టమర్లకు ఒక మంచి ఆఫర్ తెచ్చాయి. బ్యాంకులో బ్యాలెన్స్ లేకుండా డబ్బులు చెల్లించే అవకాశం కల్పించాయి. ఈ ఫీచర్ను యూపీఐ నౌ పే లేటర్ అని అంటారు. ఎలాగో తెలుసుకుందాం. బ్యాంకుల డిజిటలైజేషన్లో భాగంగా యూపీఐల వినియోగం బాగా పెరిగింది. కప్పు టీ నుంచి ఖరీదైన వజ్రాలు, బంగారం వరకు పేమెంట్లు అన్ని కార్డు లేదా యూపీఐల ద్వారా జరుగుతున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ బ్యాంక్ బ్యాలెన్స్తో సంబంధం లేకుండా యూపీఐ యాప్స్ వాడుతున్నారు. ఒకప్పుడు నగదు చెల్లింపులతో జరిగే లావాదేవీలు, చెల్లింపులు అన్నీ ఇప్పుడు యూపీఐల ద్వారానే జరుగుతున్నాయి. అయితే యూపీఐలు తమ కస్టమర్ల కోసం సర్వీసులు పెంచుతున్నాయి. మొదట పేమెంట్ చేసిన తరువాత స్క్రాచ్ కార్డు ద్వారా డబ్బులు జమ అయ్యేవి. తర్వాత వివిధ సంస్థల డిస్కౌంట్ స్క్రాచ్ కార్డులు వస్తున్నాయి. తాజాగా అన్ని యూపీఐలు తమ కస్టమర్ల కోసం యూపీఐ పే లేటర్ అవకాశం తీసుకువచ్చాయి. అంటే మన ఖాతాలో ఎలాంటి డబ్బులు లేకపోయినా మనం ఇతరులకు డబ్బులు చెల్లించవచ్చు. వాటిని తర్వాత తిరిగి బ్యాంకులకు కట్టవచ్చు. అయితే అన్ని యూపీఐలు ఈ అవకాశం కల్పించిన బ్యాంకులు మాత్రం మూడే ఇందుకు అంగీకరించాయి. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకుల మాత్రమే యూపీఐలతో ఒప్పందం చేసుకున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని బ్యాంకులు కూడా ఒప్పందం జరిగే అవకాశం ఉంది. ఇక మన ఖాతాల్లో డబ్బులు లేకున్నా చెల్లింపు చేయడానికి ముందుగా గూగుల్ పే, ఫోన్ పే, ఏటీఎం ఓపెన్ చేసుకుని ప్రొఫైల్కు వెళ్ళాలి. సెటప్ పేమెంట్ మెథడ్ యారో సింబల్స్ వస్తాయి. యారో మీద క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. కిందకు స్క్రోల్ చేయగానే యాడ్ క్రెడిట్ లైన్ ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయగానే యూపీఐతో ఒప్పందం ఉన్న బ్యాంకులకు మెసేజ్ వెళ్తుంది. వాళ్ళు వెంటనే క్రెడిట్ పై డబ్బులు ఇస్తారు. తర్వాత వాటిని వెంటనే మనం ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయవచ్చు.